చూస్తున్నారు కదా రెస్టారెంట్ స్టైల్లో చేప ఫ్రై. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను రెస్టారెంట్ స్టైల్లో చేపల ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చేపలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం లోపల కూడా ఇలా క్లీన్గా తీసేసి ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకుంటే మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అనమాట. నేనైతే మార్నింగ్ మా వారితో స్పెషల్గా ఇలా చెప్పి మరి తెప్పించుకున్నాను. మీరు ఇలా చేస్తే చూడడానికి బాగుంటుంది, మసాలా అనేది లోపలికి పర్ఫెక్ట్గా పోయి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీటికి మసాలా ఏంటనేది, ఆ మసాలా దినుసులు ఏంటనేది చూపించబోతున్నాను. ఇక మొదలెడదామా? 3 టీ స్పూన్ల కారాన్ని తీసుకున్నాను. సరిపడా తగినంత ఉప్పు. ఫ్రై కాబట్టి కొంచెం ఉప్పు తక్కువే వేసుకోవాలి, చూసి వేసుకోండి. కొద్దిగా పసుపు. మనం ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయొద్దు కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 2 టీ స్పూన్ల జీరా పౌడర్, 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి అండ్ మెయిన్గా కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ అయితే నేను ఒక 4 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఫిష్ ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నాకు వాటికి సరిపోతుంది కాబట్టి తీసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మసాలా అనేది ముక్కకి అలాగే పట్టుకుంటుంది. ఫుడ్ కలర్స్ వేసి ఆ ఫుడ్ కలర్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి కదా, అలా ఏం కాకుండా ఓన్లీ పసుపే మంచిది కాబట్టి పసుపు ఎక్కువ వేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. నేనైతే అదే వాడతాను, మీరు అదే వాడండి. పసుపు కూడా నేను బయట ప్యాకెట్లో దొరికేదైతే తెచ్చుకోనండి, స్వయంగా పట్టించి పెట్టుకుంటాను, అదైతే మంచిది కాబట్టి. పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకున్నా కూడా మనకేం నష్టం లేదు. ఇప్పుడు ఇది ముద్దలా అయింది కదా, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చిక్కగా ఒక గ్రేవీ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఎక్కువ వేసేసుకుంటే బాగోదు. ఈ మసాలా అంతా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే చేపకి పెట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుంది, లోపలికి బాగా పోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఫ్రైకి కావాల్సింది మెయిన్ మసాలానే కాబట్టి మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఫిష్కి పట్టించుకుందాం ఈ మసాలా అంతా. చూస్తున్నారు కదా, ఇలా ఉన్న మధ్యలో అంతా ఇది పర్ఫెక్ట్గా పెడితే లోపలికి వెళ్ళి మసాలా అంతా ముక్కకి బాగా పట్టుకుంటుంది అనమాట. అప్పుడు లోపల పీస్ కూడా కొంచెం స్పైసీగా రుచిగా బాగా ఉంటుంది తింటుంటే.
ఇలా పర్ఫెక్ట్గా ఇదంతా పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెను అయితే వేసుకున్నాను. నూనె అయితే వేసుకున్నాము, అది వేడైంది. ఫిష్ పీస్ని అయితే నూనెలో వేసుకుందాం. కాసేపు మూత పెట్టి 1 సైడ్ అంతా కుక్ చేసుకుందాం. మీడియం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చేప ముక్కలు అయితే తిప్పుకుందాం. మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. ప్రాసెస్ మొత్తం మీడియం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే ఫిష్ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా కుక్ అవుతుంది. ఇప్పుడు చూసుకుందామండి. చూస్తున్నారు కదా, రెస్టారెంట్ స్టైల్లో చేప ఫ్రై. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. పైనుండి నిమ్మకాయ పిండుకొని చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఉంది చేప ఫ్రై. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా నచ్చింది. మీరు సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా చేసి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళైతే కడుపు నిండా తినేస్తారు. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.